హే గైస్, అందరూ బాగున్నారా? నేను మీ కార్తికేయ, కేవీఎల్ఎం ది ట్రావెలర్. మన కొత్త వీడియో డే 2. హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 2లో మళ్ళీ రెండవ భాగం అన్నమాట. ఎందుకంటే లెంగ్త్ వీడియోలు కాస్త మీకు బోర్ అనిపిస్తున్నాయని కాస్త 10 నిమిషాలు 12 నిమిషాలు పెంచకుండా మీకు వీడియోలు చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తికేయ, కేవీఎల్ఎం ది ట్రావెలర్. అండ్ గోవా ట్రిప్లో భాగంగా ఇది 3వ వీడియో అనమాట. ఎవరన్నా ఫస్ట్ 2 వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. గైస్ చూడండి, ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి. గోవా టూర్ అంతా ఈ బ్యాక్ వాటర్ నుంచి ఈ బోటింగ్ అసలు చాలా బాగా అనిపించింది. లోపల డాల్ఫిన్స్ అన్ని కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది నాకు అలా పుంజాలో కూడా ఇట్లాంటి బ్యాక్ వాటర్ చుట్టూ కొబ్బరి చెట్ల మధ్య ఇల్లు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ మళ్ళీ ఇదే బ్యాక్ వాటర్లోంచి సముద్రంలోకి వెళ్ళే ఇట్లాంటి ఒక లొకేషన్ వచ్చి కాకినాడలో ఉంది, కోరంగా బీచ్ అని. తప్పకుండా ఎవరన్నా చూడకపోతే సరదాగా చూసి రండి. గాయస్, మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గాయస్. ఎందుకంటే మనం పెట్టే వీడియోలు మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట. అండ్ డోంట్ మిస్ ఇట్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదు, పాత వాళ్ళకి తెలుసు కదా. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఒక 5 కంట్రీస్ వీడియోస్ చేసి పెట్టాను గాయస్. ఇందులో తప్పకుండా మీకు నచ్చుతుంది. అందరూ వెళ్ళి చూడండి సరదాగా. అండ్ ఈ ఈ గోవాలో మాత్రం నేను చాలాసార్లు వచ్చాను ఇంతకుముందు. ఇప్పుడైతే ఈసారి అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. మేము ఒకే బీచ్లో పడి అట్లా ఉండడం బాగా బీచ్ చుట్టుపక్కల. ఇప్పుడు ఏంటంటే అంతా బీచ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇది బ్యాక్ వాటర్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ మత్స్యకారులు ఇందులోనే సముద్రంలో చేపలు పడుతున్నారు, చూశారు కదా. ఈ మిట్ట మధ్యాహ్నం ఏప్రిల్ నెల 2026. ఇవన్నీ చాలా చల్లగానే ఉంది బోట్లో వెళ్తుంటే. ఆ ఇల్లు చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా గెస్ట్ హౌస్, బీచ్ ఫ్రంట్. అండ్ అవన్నీ ప్రైవేటు సివిలియన్స్ కట్టడాలే అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అనమాట. దాని లోపలికి ఎవరిని వెళ్ళలేరు. చూడండి గైస్, సముద్రం ముక్క ముక్కలుగా అక్కడక్కడ చిన్న చిన్న సముద్రం ఇవి ఉన్నాయి, ఐలాండ్స్ లాగా. చుట్టూ బీచ్లు, సిటీ మొత్తం విస్తరించి ఉంది. అటు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అటు సైడు. అండ్ ఆ బీచ్ పేరు ఏదో చెప్పాడు, నాకు సరిగా వినపడలేదు, అర్థం కాలేదు లేవాడు బోటుడు దడలాడ చెప్పేశాడు. తెలుసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఇక్కడ బాగా నడుస్తూ ఉంది బోటు రైడ్స్ ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా, అందుకనే ఎక్కువ జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉన్నాయి, కనపడ్డాయి, అక్కడక్కడ కనపడ్డాయి. కానీ ఈ బోట్లు కూడా అవి కూడా బయటికి రావటం మానేసినాయి. ఎందుకంటే ఇన్ని బోట్లు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో దానికోసమనే ఇక లోపలే తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు సాహసం చేసి కొన్ని నల్లరి పిడుగులు మాత్రం అప్పుడప్పుడు వచ్చి మనకు దర్శనం ఇస్తున్నాయి అనమాట. అండ్ ఓవరాల్గా అయితే ఓకే, జర్నీ ఒక 45 మినిట్స్ అది అనిపించింది, బాగానే అనిపించింది. ఫోటోషూట్, వీడియో షూటింగ్లకి అయితే ఇది సరదాగా అనిపించింది. చుట్టూ గోవా వీడియోలు మనకి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి గాయస్. దీని తర్వాత మళ్ళీ ఒక అదర్ కంట్రీ ఉంటుంది, త్వరలో అనౌన్స్ చేస్తాను. మీరు వీడియోలు చివరి వరకు చూడండి, కాస్త సపోర్ట్ చేయండి. అందుకని వీడియో మొత్తం అక్కడక్కడ మీకు సబ్స్క్రైబ్స్ అని వస్తాయి, రిక్వెస్ట్లు అనమాట. మిమ్మల్ని మర్చిపోకుండా వీడియోలు చివరి వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మన ఛానల్కి ఇంకా ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనది మానిటైజేషన్ అవుతుంది గైస్. ఎందుకంటే మానిటైజేషన్ అయితేనే మనకి, నేను ఇప్పుడు ఇన్ని వీడియోలు ఇన్ని టూర్స్ చేసింది మై ఓన్ మనీ అనమాట. యూట్యూబ్ నుంచి మనకేం సపోర్ట్ దొరకదు.
మీరు ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త వీడియోలు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మనకి యూట్యూబ్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతూ ఉంటుంది అనమాట. మీరు నలుగురు చూస్తే వాడు 10 మందికి పంపిస్తాడు. మీరు 10 మంది చూస్తాడు 100 మందికి పంపిస్తాడు అనమాట యూట్యూబ్ వాడు. సో రేపు ఏంటంటే గ్యాప్ లేకుండా యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ పెడతా ఉండాలి. మనకేమో బ్రతుకు తెరువు కూడా కావాలి కదా గాయస్. మనం వేరే ఏదైనా పనులు చేసుకోవాలి. తర్వాత వీడియోలు ఖాళీగా అప్పుడప్పుడు పెడతా ఉండాలి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ట్రావెలింగ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ పెట్టవచ్చు. కానీ మనం ఫుల్ ప్లెడ్జ్ చేసేదానికి మన ఛానల్కి ఇన్కమ్ రావట్లేదు. సో మీకు ఐడియా మీకు తెలుసు కదా, మనం సిటీలో అలా తిరిగి రావాలంటేనే బోల్డ్ ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. ఈ సోదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయటం అనమాట. దయచేసి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కుదిరితే ఒక లైక్ చేయండి. వీలైతే 4 మాటలు కామెంట్లో రాయండి. వీలైతే 4 ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి గాయస్. ఇంతకుమించి మనం ఏమడుగుతాం చెప్పండి. మీరు కనుక గోవా వెళ్తే ఖచ్చితంగా ఈ రైడ్ చేయండి. సరదాగా అనిపించింది నాకు కూడా. నేను పెద్ద సముద్రాల్లో 2 గంటలు 3 గంటలు బోట్ జర్నీ చేసి ఉన్నప్పటికి కూడా ఈ 45 మినిట్స్ బోట్ జర్నీ నాకు బాగానే అనిపించింది. అండ్ సరదాగా అనిపించింది. ప్రశాంతమైన నీళ్ళు, పెద్ద ఆటుపోట్లు ఏం లేవు, పెద్దగా ఏం లేవు. సింగిల్ ఇంజిన్ బోట్లు ఓవర్ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తున్నాయి. మనం ఇండోనేషియాలో నుసా పెనిడ్ అనే ఒక ఐలాండ్కి మనం ట్రావెల్ చేసాము. ఒక 6 ఇంజిన్లు ఉంటాయి, రాక్షస్ ఇంజిన్లో. ఆ బోటు ఎంత స్పీడ్లో వెళ్తూ ఉంటుందంటే అక్కడ సముద్రం ఆటుపోట్లు మామూలుగా ఉండవు. ఒక్కొక్క 10 మీటర్లు 20 మీటర్లు ఎత్తు లెగిస్తూ డౌన్ అవుతూ ఉంటాయి. కొద్దిగా టెరబుల్గా అనిపించింది నాకు ఆ బోట్ రైడ్ అయితే. మనం సీట్లోంచి లేచి నుంచునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎటో గట్టి పడిపోతాం అనమాట. అంత పెద్ద కుదుపులు వచ్చినాయి. అండ్ ఇది సింపుల్ చిన్న బోట్లు మరపడం లాంటి ఒక చిన్న ఇంజిన్ బిగించారు. పర్వాలే, ఓకే అని అనిపించింది. చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి వీడియోలో అక్కడక్కడ ఏదన్నా మన డాల్ఫిన్స్ కనపడతాయేమో. ఉన్నాయి మధ్యలో వచ్చి పోతూ ఉన్నాయి, కానీ ఈ బోట్లు రణగొండ ధనుల్లో అవి చూస్తూ ఉంటాయి కదా కింద నుంచి. అన్నీ ఆ ట్రాఫిక్లో బయటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే బోట్లు ఏం తిరగని టైంలో అయితే బాగా ఆడతాయి అనమాట పైకి వచ్చి. చుట్టూ సిటీ ఉంది గాయస్ మొత్తం. చూడండి ఈ ఐలాండ్ చుట్టూ మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. చూడండి ఎదురుగా చూడండి, పెద్ద గెస్ట్ హౌస్లు. ఇవన్నీ టూరిజం పర్పసే. సామాన్యంగా ఒక రేంజ్లో ఉందన్నమాట టూరిజం గోవాలో. మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏ ఫారిన్ కంట్రీకి తీసిపోదు. చాలామంది అక్కడికి వెళ్ళిపోయి రూమ్లు వేసుకొని ప్రశాంతంగా కొన్ని రోజులు స్పెండ్ చేస్తారు. అంతే రోడ్ల మీద తిరగటం అటువంటివి ఏం చేయరు. చక్కగా రూమ్లో కూర్చొని సముద్రాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఆ రోజులు స్పెండ్ చేస్తారన్నమాట. ఒక 4 రోజులు వాళ్ళకి రెస్ట్ కావాలి, ఒక 10 రోజులు బయట ప్రపంచానికి తెలియకుండా మనం చిల్ అవ్వాలనుకుంటే ఇట్లాంటి ఏరియా బెస్ట్ అన్నమాట. చూడండి అసలు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అక్కడ ఆ బీచ్లో, సౌత్ గోవా బీచ్లో. పోలవరం బీచ్ అని చెప్పాను కదా, ఆ బీచ్లో అయితే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. క్రౌడ్ తక్కువ అనమాట, ఫారినర్స్ ఉన్నారు అలా అడపా. మరి వాళ్ళు డిసెంబర్ సీజన్లో ఎక్కువ ఉండొచ్చు. బట్ ఏంటంటే అది ఒక చిన్న విలేజ్ లాగా ఉంది. ఎంత హడావుడిగా ఉన్నా సాయంత్రం 10 అవ్వగానే 9-10 అవ్వగానే మొత్తం క్లోజు. పల్లెటూరు లాగా అనిపించింది నాకు. అండ్ ఫుడ్ కూడా అక్కడ మంచి రెస్టారెంట్లో బాగా చాలా మంచిగా చేస్తున్నారు. అండ్ నాకు నచ్చింది ఫుడ్ కూడా. చికెన్ రెసిపీలు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఫారినర్స్ అక్కడ నేను చెప్పాను కదా అదే పద్ధతిలో చిల్ అవుతున్నారు. సరదాగా ఒక రౌండ్ కయాకింగ్ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి టైంపాస్, తర్వాత కాసేపు ఈత కొడుతున్నారు, మందేస్తున్నారు, ప్రశాంతంగా రిలాక్స్ అవుతున్నారు అన్నమాట అక్కడ. ఇక మనకి ఈ బీచ్లు అంటే రణగొండ ధనులు, రచ్చ రంబోలా, వరుపులు కేకలు, జనం కిటకిటలాడుతూ ఉంటారు కదా.
ఇప్పుడు దాకా చూసారంటే గాయస్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీకు అన్ని వీడియోలు బాగా నచ్చుతాయి. అండ్ చూస్తూ ఉండండి బ్యాక్ టు బ్యాక్, ఇంకా చాలా వీడియోలు వస్తూ ఉంటాయి మీకు. గోవాని ఆల్మోస్ట్ మనం చుట్టేసాము, ఇంకా బ్యాలెన్స్ ఏం తక్కువ ఉంది. పంజం బీచ్ను ఒక చిన్న చిన్న బీచ్లు ఉన్నాయి. అన్ని బీచ్లు కవర్ చేయడానికి వేస్ట్ అనమాట. అక్కడ చిన్న చితక బీచ్లు కూడా ఉన్నాయి. నాకు అక్కడ ఎంతో ఆసక్తిగా వెళ్ళాను ఒక బీచ్కి, బటర్ఫ్లై బీచ్ అంటే అక్కడ ఏమీ లేదు. ఒక చిన్న ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట. మిగిలిన కొండలు, అడవులు, చెట్లు. అండ్ అన్నమాట అటు చిన్న చిన్న స్కిప్ చేయాలి. కోకో బీచ్ అంటే అది కూడా బాగుంది, పోలవరం బీచ్ లాగా. కానీ అది నేను చూడలేకపోయాను, స్కిప్ కొట్టాము. అదనమాట. నెక్స్ట్ టైం అది చూపించడానికి ట్రై చేస్తాను. పంజం బీచ్కి వెళ్ళలేదు. అండ్ బిగ్ డాడీలు ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాసినోలు, అవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ టైము. ప్రస్తుతానికైతే చాలా మట్టి కవర్ చేశాను. చూడండి ఇక్కడ లాహిరి 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 సాంగ్ చేసుకొని కూల్గా వెళ్తున్నారు. అంటే డాల్ఫిన్ వచ్చిందని పడవ ఆపాడులే ఆడు. ఈ పడవ ఆపిన ఎన్ని పడవలు ఉంటే మళ్ళీ అది ఎందుకు వస్తుంది, జంప్ అయిపోయి ఉంటుంది. అది గాయస్, మీ సపోర్ట్ కావాలి. కాస్త మనలో వద్దు, మాన్యాలు వద్దు, డబ్బులు కూడా వద్దు. వీడియోలు చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదే అన్నమాట నా చిన్న కోరిక. ఇంకా కొన్ని ప్రపంచంలో కొన్ని అద్భుతాలు చూపించడానికి నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారనుకో, సరే అలలో నేను కూడా కొన్ని. నాకు కూడా స్పేస్ ఇవ్వండి, నాకు కూడా అవకాశం ఇవ్వండి. అందరు వీడియోలు చూస్తున్నారు కాబట్టి నా వీడియోలు కూడా చూడండి. ఇంకా ఈ బోటు ఎపిసోడ్ ఇంకా ఉంది, ఇంకా అప్పుడు అయిపోలేదు. ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైతే చూడట్లేదు గాయస్ మీరు. అందుకని 10-12 నిమిషాల కన్నా, 8 నుంచి 12 నిమిషాల కన్నా ఎక్కువ లెంగ్త్ పెట్టట్లేదు నేను. సరదాగా ఉత్తర అయిపోద్ది కదా 10 నిమిషాలు అంటే. ఒక 20-30 నిమిషాలు అంటే బోర్ అనిపిస్తుంది మీకు కూడా. సో అందుకనే ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.